చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి పెద్దలకి వయసుతో తేడా లేకుండా అందరూ కూడా ఇష్టపడేటటువంటి అద్భుతమైన మా వంటకాలలో ఒకటైన చంటి పిల్లాడి నుంచి ముసలాళ్ళ వరకు అందరికీ కూడా చాలా ఇష్టం అనమాట. ఓకే, ఇప్పుడు ఈ మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చి గుమ్మడికాయ అండి. సో మనకు తీపి గుమ్మడికాయ అంటాము. ఈ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ హోతా అండి. ఇవాళ అయితే నేను మీకు చేసి చూపించబోతున్నటువంటి రెసిపీ ఏంటో తెలుసా? దప్పలం అయితే చేసి చూపించబోతున్నానండి. సో ఈ దప్పలం అనేది చాలా 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 టేస్టీగా ఉంటుంది. పిల్లలకి పెద్దలకి వయసుతో తేడా లేకుండా అందరూ కూడా ఇష్టపడేటటువంటి అద్భుతమైన మా వంటకాలలో ఒకటైనటువంటిది దప్పలం అనమాట. సో ఈ దప్పలాన్ని చంటి పిల్లాడి నుంచి ముసలాళ్ళ వరకు అందరికీ కూడా చాలా ఇష్టం అనమాట. ఓకే, ఇప్పుడు ఈ దప్పలం చేసుకోవడానికి మనకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేసుకుందాం. సో ముందుగా అయితే ఈ దప్పలం చేసుకోవడానికి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చి గుమ్మడికాయ అండి. సో మనకు తీపి గుమ్మడికాయ అంటాము. ఈ తీపి గుమ్మడికాయ ఒక చిన్న మొక్క తీసుకున్నాను, హాఫ్ మొక్క తీపి గుమ్మడికాయ, అలాగే పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, వంకాయలు 2, ఇగో క్యారెట్, చిన్న క్యారెట్ 2, అలాగే చిలకడ దుంపలు, బీరకాయ, దొండకాయ, టమాటా మెయిన్ ఇంగ్రీడియంట్స్, ఉల్లిపాయ, చింతపండు. ఇప్పుడు మనకి చింతకాయల సీజన్ కదండి, చింతకాయలు అనమాట. సో మనం ఈ పులుసులో మనం ఏ మొక్కలైనా వేసుకోవచ్చండి. అది ఇది అనైతే తేడా లేదు. మనకి దొరికిన మొక్కలన్నీ కూడా మనం ఇందులో వేసుకోవచ్చు. కానీ ముఖ్యంగా కావాల్సింది మాత్రం తీపి గుమ్మడికాయ, అలాగే చిలకడ దుంపలు. ఇవి 2 మాత్రం ఖచ్చితంగా ఉండాలి. మీరు మిగతా ఏ ముక్కలైనా కూడా వేసుకోవచ్చు. చింతకాయలు, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, అలాగే బెల్లం, పసుపు, కారం. ఇందులో ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి వరిపిండి అనమాట. సో ఈ వరిపిండి అనేది ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్. రుచికి తగినంత ఉప్పు, పులుసు కాబట్టి పులుసులో మనం ఖచ్చితంగా చింతపండు అనేది వాడతాం. అలాగే పోపు దినుసులు, ఇంగువ. వీటన్నిటిని వేపుకోవడానికి కావాల్సినంత నూనె. ఇప్పుడైతే మనం ప్రాసెస్ అయితే స్టవ్ వెలిగించి కడాయి ఉంచేసానండి. మనకి ముందుగా అయితే ఈ ముక్కలన్నిటిని మనం ఉడికించుకోవాలండి. సో ముందుగా మనం పోపు పెట్టి ఉడికించుకున్నా పర్వాలేదు, లేదంటే ఆఖరిలో పోపు వేసుకున్నా పర్వాలేదు. నేనైతే ముందుగా అయితే ఉడికించేస్తున్నాను. సో కాస్త నీళ్ళు వేసి, మీరు ఇందులో నీళ్ళలో ఉడికించైనా వేసుకోవచ్చు, లేదంటే పోపు అయినా వేసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను. సో నేనైతే మామూలుగానే ఉడికిస్తున్నాను. అన్ని ముక్కలు మనం ఏమేమైతే ముక్కలు తీసుకున్నామో A to Z అన్నీ కూడా ఇందులో వేసేయాలి. అల్లం ముక్కలు, ఆ ముక్కలు, ఈ ముక్కలు అని తేడా లేదండి. అన్ని ముక్కలు ఇందులో వేసి మనం జస్ట్ ఉడికించేసుకుందాం. సో వంకాయలు అయితే ఇప్పుడు కోసి వేస్తున్నానండి. ముందుగా కోసి వేస్తే కారు వచ్చేస్తుందని వేయలేదు, అంటే నల్లగా అయిపోతాయని వేయలేదు. ఇప్పుడు వేసేసుకుందాం. మనకు ఇందులో మనం వేసే నీళ్ళు కూడా మనం పడేయక్కర్లేదండి. ఏ నీళ్ళనే మనం పులుసుకి వాడుకుంటాం. సో వంకాయలు కూడా వేసేసి ఇంకొంచెం నీళ్ళు అయితే వేసేస్తాను. మీ ఇష్టం అండి, మీకు ఎంత పులుసు కావాలనుకుంటే అంత ముక్కలు అన్ని నీళ్ళైతే వేసుకోవాలి. సో ముక్కలన్నీ వేసేసాం కదా, ఇవి ఉడికేదాకా ఒక 5 minutes నుంచి వెయిట్ చేద్దాం. ఉడికించేసుకుందామండి. మీకు కనుక కుక్కర్ ఉంటే కుక్కర్లో అయినా పెట్టేసుకోవచ్చు. నేను కుక్కర్లో పెడితే ముక్కలు మెత్తగా అయిపోతాయని అయితే నేను ఇలాగే ఒకవేళ కనుక మీరు కుక్కర్లో పెట్టుకోవాలి అనుకుంటే జస్ట్ 2 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోండి. ఎక్కువ విజిల్స్ అయితే అక్కర్లేదు. ఈ ముక్కలన్నీ ఉడికేలోపు మనం పోపునైతే రెడీ చేసుకుందాం. దీన్ని తీసి పక్క స్టవ్ మీద పెట్టేసుకుందామండి. ఈ లోపుగా ఇక్కడ మనం పోపుని రెడీ చేసేసుకుందాం. సో పోపు వేయడానికి కడాయి ఉంచేసుకున్నాను. మనం ఇందులోకి కావాల్సినంత నూనె వేసేసుకుందాం. నేనైతే ఒక 3 చెంచాల నూనె అయితే వేస్తున్నాను. అయితే కాగిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి మనం ఆవాలు, జస్ట్ కాస్త మెంతులండి, ఎక్కువ అక్కర్లేదు, అలాగే జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, శనగపప్పు వేసేస్తున్నాను. ఇవన్నీ చిటపట్లాడిన తర్వాత 2 ఎండుమిర్చి కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ తీసుకున్నటువంటి ఉల్లిపాయ వేసి వేసుకుందాం. ఇంగువ పలుకులు కూడా వేసుకున్నానండి. ఇదిగోండి ఇంగువ. నేనైతే ఇంగువ పొడి వాడట్లేదు, ఇంగువ పలుకులు వేసుకున్నాను. ఈ పలుకులు చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇంగువ పలుకులు అన్నమాట.
సో ఇవి వేసేసి బాగా వేయించి రెడీగా పక్కన పెట్టేసుకుందాం. సో మనం పక్కన ముక్కలు ఉంచుకున్నాం కదండి, ఆ ముక్కల్లో అయితే లైట్గా ఉప్పు అయితే వేసుకుందామండి. ఎందుకంటే ముక్కలకి ఉప్పు పట్టాలి కదా, లేకపోతే అది మనకు ఉప్పు పట్టకపోతే కాస్త టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, చప్పగా ఉంటుంది. అందుకోసమని అలాగే ఆ ముక్కల్లోనే కాస్త పసుపు కూడా వేసేసుకుందాం. ఈ పోపు మగ్గేలోపు మనం ఏం చేద్దామంటే చింతపండు పులుసుని రెడీ చేసేసుకుందామండి. ఇది మనకు పులుసు కదా, సో పులుసు అంటేనే మనకు కావాల్సింది ఏంటి, చింతపండు. సో కాబట్టి చింతపండుని రెడీ చేసేసుకుందాం. 2 స్టవ్లు కనుక ఖాళీగా ఉండి మీకు వీలైతే 2 స్టవ్ల మీద కూడా మీరు ఇలా 2 ఆల్టర్నేటివ్గా చేసేసుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది. ఒకవేళ ఖాళీగా లేదనుకుంటే ముందుగా ముక్కలు ఉడికించుకున్న తర్వాత ఆ తర్వాత పోపు అందులో కలిపేసుకుంటే సరిపోతుంది అన్నమాట. అందులో పులుసు కూడా రెడీ అయిపోయింది. అయితే సగం మగ్గిపోయాయి చూడండి. అందుకని ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇందులో కాస్త ఉప్పు, ఉల్లిపాయలు అవి మగ్గిపోయాయండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇందులోకి చింతపండు పులుసు వేసేసుకున్నాం. ఉల్లిపాయలు, చిన్న బెల్లం ముక్క తీసుకున్నాం కదా, బెల్లం ముక్క. ఇందులో మీరు ఎంత స్వీట్ వేసుకుంటే అంత సూపర్గా ఉంటుందండి. తగినంత కారం, తినగలిగినంత కారం, ఇవన్నీ వేసి ఇందులో ఉడికించేసుకున్నాం. ఇవన్నీ మనకు టైం సేవింగ్ చేసుకోవడం కోసం అయితే ఈ విధంగా ప్రాసెస్ చేస్తున్నామండి. ఒకవేళ మీకు టైం ఉంది, ఒకే స్టవ్ మీద మీరు వండుతున్నారు అన్నప్పుడు ఇదన్నీ అది ఉడికిన తర్వాత చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. సో ఇప్పుడు ఈ బెల్లము, చింతపండు నీళ్ళు, ఉప్పు ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకొని సరిపోయింది. ఏమన్నా తక్కువ ఉంటే మనం యాడ్ చేసుకుందాం. ఇటువైపు అయితే మనకు ముక్కలన్నీ కూడా సగం ఉడికిపోయాయండి. చూడండి, సగం అయితే ఉడికిపోయాయి. ఇప్పుడు మనం అంటే ఈ సగంలోకి మనం ఆల్రెడీ రెడీ చేసి ఉంచుకున్నటువంటి పోపు, చింతపండు నీళ్ళు అన్నీ కూడా అందులో మనము కలిపేసుకుందాం. సో ఇప్పుడు మనం వీటన్నిటిని ఒకే స్టవ్ మీదకి షిఫ్ట్ చేసుకుందాం. మనం రెడీ చేసి ఉంచుకున్నటువంటి పోపు, ఉల్లిపాయలు ఇవన్నీ ఇందులో వేసేస్తున్నాం. అంటే ఒకసారి మొత్తం కలుపుకొని మనకు ఇందులో ఏం తక్కువైందో, ఉప్పు, కారం, పులుపు ఏం తక్కువైందో దాన్ని అయితే ఒకసారి చెక్ చేసుకోండి. దీన్నే మనం ముక్కల పులుసు అని కూడా అంటారు, లేదా దప్పలం అని కూడా అంటారు. కొంతమంది అయితే ఇందులో పప్పు వేసి చేస్తూ ఉంటారు, అదొక రకంగా ఉంటుంది. ఇది కొంచెం డిఫరెంట్ టేస్ట్గా అయితే ఉంటుందన్నమాట. సో ఒకసారి ఉప్పు అవన్నీ చెక్ చేసుకుందాం. అన్నీ అయితే కరెక్ట్గా సరిపోయిందండి. కాస్త ఉప్పు పడుతుంది నాకైతే, అది వేసేసుకుందాం. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇక్కడ బియ్యపిండి తీసుకున్నాం కదండి, ఇదిగోండి ఈ బియ్యపిండి తీసుకున్నాం కదా, ఈ పులుసు మనకు పప్పు లేదు కాబట్టి ఈ పులుసు మనకు పల్చగా ఉంటుంది. సో పల్చగా ఉంటే కొంతమందికి ఇష్టం ఉండదు. అలాంటప్పుడు దాన్ని మనం చిక్కదనం చేయాలి అంటే ఏం చేయాలంటే ఆల్రెడీ మనం తీసుకున్నటువంటి 1.5 చెంచా వరిపిండి అండి. ఇది నేను చేసే పులుసుకి సరిపోద్ది. మీరు చేసే పులుసుకి ఎంత కావాల్సి వస్తే అని చూసుకోండి. మీకు ఎక్కువ పులుసు అయితే 3-4 చెంచాలు అయితే తీసుకోండి. సో ఇప్పుడు ఈ వరిపిండిలో అయితే నీళ్లు వేసి బాగా మిక్స్ చేసేస్తున్నాను. ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఈ 30% ఉడికిన తర్వాత అప్పుడు మనం ఈ వరిపిండి నీళ్ళు అయితే వేద్దాం. ఎందుకంటే వరిపిండి నీళ్ళు వేసే ముందుకి పులుసు చిక్కపడిపోతుంది. మనం ఇప్పుడే వేసేసామంటే ఇప్పుడే చిక్కపడిపోయి ముక్కలు అనేటివి సరిగా ఉడకవన్నమాట. అందుకని ఒక 80% ముక్కలన్నీ ఉడికిన తర్వాత అప్పుడు మనం ఈ వరిపిండి నీళ్ళు వేద్దాం. ఈలోపు నాకు కాస్త ఉప్పు తక్కువ అనిపించింది కదండి, కాస్త ఉప్పు వేసేసుకొని మూత పెట్టేసుకుందాం. ఓకే, వేసేసాను. సో మూత పెట్టేసి ఉడికించుకుందాం. సో మన ముక్కలు అయితే ఉడికిపోయాయండి, ఇదిగోండి చూడండి. సో ఇప్పుడు మనం ఇందులో ఆల్రెడీ కలిపి ఉంచుకున్నటువంటి వరిపిండి నీళ్ళనైతే కలిపేస్తున్నాను. సో ఇది కలపడం వల్ల ఈ కూరకి చిక్కదనం, అంటే ఈ పులుసుకి చిక్కదనం అనేది వచ్చేస్తుంది అన్నమాట. మీకు ఎంత చిక్కగా కావాలంటే అంత వరిపిండిని అయితే కలుపుకోవచ్చు. నాకు కాస్త చిక్కగా సరిపోతుంది కాబట్టి నేను కొంచెం అయితే వేసాను. సో ఇప్పుడు మనం ఒక 10 నిమిషాలు ఉడికించేసి కొత్తిమీర గార్నిష్ చేసేసుకుంటే, స్టవ్ కట్టేసుకుంటే టేస్టీ దప్పలం అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఒక 10 నిమిషాలు వెయిట్ చేద్దాం.
సో మనకైతే పులుసు రెడీ అయిపోయింది, చిక్కపడిపోయింది. ఇదిగో చూడండి, పులుసు అయితే చిక్కపడిపోయింది. సో ఇప్పుడు మనం ఇందులో కొత్తిమీర గార్నిష్ చేసేసుకుందాం. సో టేస్టీ మా దప్పలం అయితే రెడీ అయిపోయింది అనమాట. మా ఇళ్ళలో చేసుకునే దప్పలం అయితే చాలా టేస్టీ, అందరికీ ఇష్టం కూడా. సో మేమైతే మా దప్పలాన్ని ఈ విధంగా తయారు చేసుకుంటూ ఉంటాము. మీ ఊర్లో మీరు ఎలా దప్పలాన్ని తయారు చేసుకుంటారో అదైతే నాకు కామెంట్ రూపంలో కామెంట్ అయితే చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? సో నేను చేస్తున్న రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్. సో ఇప్పుడు మనం స్టవ్ కట్టిద్దాం.